తాము దిగులు పడి ఇతరులను దిగులు పెట్టడం, తాము కృంగిపోయి ఇతరులను కృంగదీయటం, తాము కలత చెంది ఇతరులను కలత పెట్టడం, తాము నిరాశలోకి వెళ్ళిపోయి ఇతరులను కూడా నిరాశలోనికి దిగజార్చటం. ఇది దేవుని పిల్లల లక్షణం కాదు, విశ్వాసుల లక్షణం కాదు. విశ్వాసం ఉన్న చోట కలత, వేదన, నిరాశ, దుఃఖానికి స్థానం లేదు. విశ్వాసం ఉన్న చోట కలత, వేదన, దుఃఖం, నిరాశ అనే వాటికి స్థానం లేదు. అవంటూ మనలో ఉన్నాయి అంటే, మనకు ఎదురవుతున్నాయి అంటే, మనలో విశ్వాసం చాలా దిగజారిన స్థితిలో ఉంది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. సోదరా, నువ్వు విశ్వాసం గలవాడివేనా? అట్లయితే నీ కుటుంబం మొత్తం కలత చెందినా నువ్వు చక్కని చిరునవ్వుతో వాళ్ళందరినీ ధైర్యపరుస్తావు. భయపడవాకండి, మనం నమ్మినవాడు సజీవుడు, ఆయన మనకు తోడై ఉన్నాడు. విశ్వాసం లేదా? విశ్వాసం లేదా? చేదైన అనుభవాలను మధురమైన అనుభవాలుగా మార్చగలిగిన దేవుడు మనకు లేడా?